దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఫిబ్రవరి 27 చదువుచున్నాను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలుకలను ఉండెను. హెబ్రీ 9వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణము చేయుటకు ఆరంభించిన దినం మొదలుకొని కనానులో ప్రవేశించు దినము వరకు ఆకాశం నుండి మన్నా అను ఆహారము ఇయ్యబడెను. ఈ మన్నా చూచుటకు మంచు కణముల వలెను, రుచికి తేనె కలిపిన అపూపము వలెను ఉండెను. సూర్యుడు ఉదయింపక ముందే వారు ఈ మన్నాను సమకూర్చుకొనవలెను. వారు కూర్చుకొనిన తర్వాత హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగిలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. నిర్గమకాండము 16వ అధ్యాయము 18వ వచనము. ఇశ్రాయేలీలను మన్నాతో తృప్తిపరిచినట్లు దేవుడు ప్రతి మనుష్యుని ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచునని మన్నా గల బంగారు పాత్ర సూచించుచున్నది. ఆ తృప్తిపరచు జీవాహారము యేసు ప్రభువే. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుండి 50వ వచనం వరకు. చిగురించిన అహరోను చేతికర్ర పునరుద్ధానమునకు గుర్తు. పునరుద్ధానపు శక్తి వలననే ఎండిన కర్ర జీవము గలది అయి పుష్పించెను. ఆ పునరుద్ధానం శక్తి మనలో కార్యసాధకమైనప్పుడే మన జీవితం కూడా ఆత్మీయంగా ఫలభరితము కాగలదు. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్.